చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వంలో సక్సెస్ అయినటువంటి సినారియో ఏదైనా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మీరు చూడండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని నేనే తీసుకొచ్చాను 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు. ఆ తర్వాత గ్యాస్ నేనే తీసుకొచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు. హైటెక్ సిటీ నేనే తీసుకొచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైనా కానీ తానే అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా 2014-19 వరకు అయితే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఏమైనా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు నా దార్శనికత, నా విధానాలు, నేను ఆలోచించాను, నేను ముందే అవన్నీ చేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. ఆ తర్వాత మన గవర్నమెంట్లో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇది నాకు 2003లోనే ఆలోచన వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చూపించారంటానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన బిహేవియర్, ఆయన మాటలే మనకు అర్థమవుతూ ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సక్సెస్ఫుల్గా ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన వేసిన అడుగు చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నేను చేశానని చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిలో కనపడతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి జనాల మధ్య ఉంది. ఇప్పుడు జనాలందరికీ అది అర్థమవుతా ఉంది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన దుష్ప్రచారం చేసి పూర్తి స్థాయిలో ఇంతకు మించి చేయగలుగుతాము, ఇంతకు మించి ఇది అంతా, ఇది సిల్లి, నేను ఇంతకు మించి అంతకు మించి నేను సీనియర్ని, అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు దండుకొని ఆశ అనేది చూపించారు. ఇప్పుడు ఆ ఆశను ఆయన క్లియర్ చేయలేక, ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని క్రాస్ చేయలేక, కనీసం మ్యాచ్ చేయలేక ఆయన తపన ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, లోకేష్ గారి స్కీము, లోకేష్ గారు ఆలోచన నుంచి వచ్చింది. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా పోర్ట్లు మేము కడతా ఉన్నాం, పోర్ట్లు అయిపోతూ ఉన్నాయి, పోర్ట్లు మా హయాంలో అది ఇదని లేపాడు. వెంటనే ట్రోలింగ్ అయిపోయింది. లోకేష్ గారికి సంబంధించిన తల్లికి వందనం అనేకి ఇక్కడ ట్రోలింగ్, తర్వాత పోర్ట్లు అనేకి ట్రోలింగ్, ఫిషింగ్ హార్బర్లోనే ట్రోలింగ్, పూర్తి స్థాయిలో పలానా కంపెనీని నేను తెచ్చానంటేనే ట్రోలింగ్. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏది చేయాలన్నా కానీ ఇక్కడ ఆటోమేటిక్గా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రజలందరికీ తెలుసు కాబట్టి జగన్ గారు ఏం చేశారు, పూర్తిగా అది విపరీతం ట్రోలింగ్ అవుతుంది. లేక ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఏం చేసినా, ఏదైతే గతంలో చేసిందో అది నాదే అని చెప్పుకోవడానికి వెనకడుగేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఉద్దానంలో ఫస్ట్ ఆపరేషన్ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయి తానే దగ్గరుండి పూర్తి స్థాయిలో ఇదంతా సక్సెస్ఫుల్ ఇదంతా నేనే చెప్తానని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా క్రెడిట్ చోరీ చేసేవారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేయడానికి ధైర్యం చేయాలి. ఇక్కడ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపాక్ట్ చూపించాడని చెప్పి. ఇక చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల తన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే సభలో జనరల్ చంద్రబాబు నాయుడు గారి సినారియో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కంటే నేను ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకునే మాట ఏంటంటే జస్ట్ మిస్, అది వాస్తవానికి ఆ ఒక్క మాట చెప్పలేకపోతున్నారు. చూడండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటకి ఈరోజు అంతకుమించి నేను ఇచ్చాను కదా మీరు సాటిస్ఫైడే కదా అది ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మాట ధైర్యం చేయలేకపోతున్నారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం P4 అనేది తీసుకొచ్చాక ఇంక అన్నీ అయిపోయినాయి, అన్ని పథకాలు అయిపోయినాయి. ఇక పూర్తి స్థాయి ఇంకేం పథకాలు లేవు, ఇంక అన్నీ ఇచ్చేసాం, ఇంకా సూపర్ 6 ఏదో ఎవరేం చేయలేదని నాలుక అది ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆపారు. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేకత వస్తుందో గ్రౌండ్ లెవెల్లో క్లారిటీగా ఆయనకు అర్థమవుతుంది. ఇక నారా లోకేష్ గారి కంటే కొత్తగా వచ్చిన వ్యక్తి, ఆయనకేం పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు అహంకారపూరితమైన మాటలు వస్తాయి, అధికారం ఉన్నప్పుడు చుట్టూ చేరే మనుషులు ఉంటారు, వాళ్ళు ఎట్లా పడితే అట్లా నారా లోకేష్ గారికి ఫేక్ సర్వేలు అనండి, లేకపోతే ఎట్లా పడితే అట్లా లేపేది ఉంటుంది. కాబట్టి ఆయనకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి పూర్తి స్థాయిలో ప్రజా పల్స్ అనేది ఫైనల్గా ఒక స్టేజ్ ఆఫ్ రీడింగ్ అనేది, ఒక అవగాహన అనేది ఉంటుంది. అంటే ఆయన చూసిన సినారో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కాబట్టి ఒక్కొక్కసారి ఆయన కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు తెలుసుకోలేక 2019 లాగా. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ముందే అర్థమైనట్టుంది. ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పాలంటే ధైర్యం చేయలేకపోతున్నారు, ఆయన కంటే ఎక్కువ చేశానని చెప్పుకోలేకపోతున్నారు, ఇక ఆయనలాగా పోల్చుకొని చెప్పుకోలేకపోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో కళల్లో బతికించో ప్రపంచం వైపు తిప్పాలనే ఆ తాపత్రయంతో గొడ్డల పార్టీ, తల్లి చెల్లి, సొంత బాబాయ్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ తప్పితే ఇంక అలిగేషన్లు వేయడానికి ఏమీ లేవు. వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి మద్యం అనేది ఒకటి తీసుకొచ్చి మద్యం కుంభకోణం ఇదే ఆట తిప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు టైంపాస్ పరిపాలన అనేది చేస్తూ ఉన్నారు. జగన్ గారు ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకోలేక, లేకపోతే దాన్ని మ్యాచ్ చేస్తున్నామని చెప్పుకోలేక ఆయన ఇబ్బందులు పడుతున్న విధానం చూస్తుంటే మాత్రం నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు చూడండి ఆయన స్పీచ్లు, మళ్ళీ వైకుంఠపాలి చేయొద్దు నన్ను,
ఒకసారి నేను చేయను మళ్ళీ జగన్ గారిని ఎక్కియటం, లేదా వేరే ప్రభుత్వాన్ని ఎక్కియటం. ఈసారి అట్లా జరిగితే నేను పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన మొత్తం బూడిద పాలైపోద్ది. అట్లా ప్రజలు పక్క చూపులు చూడొద్దండి. దయచేసి నేను చేసేది గమనించండి. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఇంకా అప్పుల్లో ఉన్నాం, అప్పులన్నీ ఇట్ట చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాగే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. జనరల్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఇది కాదు. తాను ₹1 చేస్తే ₹10 చెప్పుకుంటాడు. ఇప్పటికైనా కానీ తాను చేస్తున్న పనుల పైన పబ్లిసిటీ చేసుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారి బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రజా మనిషి. నారా లోకేష్ గారు ఇంకా ఈ రాజకీయాలు ప్రజా మనిషి, అసలు సౌమ్యుడు, ఆ తర్వాత ఇది అది అని చెప్పి ఈ పిఆర్ టీములు నడుపుకుంటున్నారు తప్పితే తన పరిపాలన మీద పిఆర్ టీములు నడుపుకోలేకపోతున్నాడు. తన పరిపాలన, తన ఆలోచన మీద పిఆర్ టీం నడుపుకోలేకపోతున్నాడు. తన వ్యక్తిత్వం ఇది, తను ఎలాంటి వాడిని, తన అందరితో కలిసిపోయే మనిషిని ఈ పిఆర్ టీములు లేపుకుంటా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే మాత్రం ఈసారి డిజాస్టర్ అని చెప్పొచ్చు క్లియర్గా.